భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. అమ్మా తల్లి, బిచ్చమై తల్లి, భోంచేసి 3 నాళ్ళు అయ్యింది. బిచ్చమేస్తే ఆ భగవంతుడు నిన్ను చల్లగా కాపాడుతాడు. ఆ దేవుడు మీకు మేలు చేస్తాడు, చల్లగా చూస్తాడు. నా భోజనం పూర్తయింది వసుంధర. శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ. ఏమైంది స్వామి? మా కడుపు నిండిపోయింది. కడుపు నిండిపోయిందా? భోజనం చేయకముందేనా? అసలు విషయం ఏమిటి స్వామి? అక్కడ మా భక్తులు భోంచేయకుండా ఉంటే ఇక్కడ మేమెలా భోంచేయగలం? ఎవరు ఫోన్ చేయలేదు వాసుదేవా? సుధాముడు. ఇంతకీ ఆ సుధాముడెవరు? ఆయన ఎందుకు ఫోన్ చేయలేదు వాసుదేవా? సుధాముడా? సుధాముడు ఒక నిరుపేద బ్రాహ్మణుడు. అతని భార్యా బిడ్డలు తృప్తిగా భోంచేసి ఎన్నో దినాలైంది. అయినప్పటికీ సుధాముడు తన ధర్మ మార్గాన్ని విడిచిపెట్టలేదు. గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుసరించి భోజనానికి ముందు భోజనంలోని ఒక భాగాన్ని పశువులకు, వేరొక భాగాన్ని భోజన సమయంలో ఇంటికి వచ్చే అతిథులకు తీసి ఉంచాలి.
నేడు సుధాముడదే చేశాడు. అతిథులకు పెట్టిన తరువాత ఇక సుధామునికి తినుటకు ఏమీయునూ మిగలలేదు. ఇదే ధర్మపాలనంటే. అతనంటే తమకు అమితమైన ప్రేమనుకుంటాను. అవును దేవి. కారణం? దేవి, వాస్తవానికి ధర్మపాలనా మార్గం మిక్కిలి కఠోరమైంది. ఈ మార్గాన్ని అనుసరించేవాళ్ళు మహనీయులవుతారు. ఎందుకంటే వారెప్పుడూ ధర్మ మార్గాన్ని తప్పరు. వారెట్టి పరిస్థితుల్లో అధర్మ మార్గాన పయనించరు, ధర్మ మార్గాన్ని విడనాడరు. సుధాముడటి మహనీయుడు. సత్యభామ, సుధాముని వంటి భక్తులు తమ యొక్క భక్తితో, ధర్మపాలనాచరణతో భక్తుని యొక్క స్థానాన్ని దిగంతాలకి ఎదిగేలా చేస్తారు. అప్పుడప్పుడు భక్తునికి భగవంతునికి మధ్య అంతరం లేకుండా చేస్తారు. ఈ కారణంగానే సుధాముడంటే మాకెంతో ఇష్టం. అంటే తమకు అర్జునుడి కంటే సుధాముడంటేనే ఇష్టమా? మాకు అర్జునుడు సుధాముడు ఇరువురు సమానులే దేవి. ఇరువురు వారి వారి స్థానాల్లో శ్రేష్ఠులే. ఇరువురు వారి వారి కర్తవ్య పాలనలో సమర్థులే. సుధాముడు మాకు గురువు, బంధువు. మా బాల్యావస్థలో సాందీపని మహర్షి ఆశ్రమంలో ఇరువురం కలిసి చదువుకున్నాం. ఈ కారణంగా సుధాముడు మా మిత్రుడు అయ్యాడు. మరి తమ మిత్రుడు ఇంతవరకు తమను కలవడానికి ద్వారకకు రాలేదే? సత్యభామ, సుధాముడొక పేద బ్రాహ్మణుడు, మేము రాజకుమారుడు. అయినప్పటికీ సాందీపని ఆశ్రమంలో రాజు పేద అందరినీ సమానంగా చూసేవాడు. మేము రాజకుమారుడు, సుధాముడు బ్రాహ్మణ కుమారుడు. అయినా మా మధ్య అప్పుడు ఏ తేడా ఉండేది కాదు. మా మనసులో ఇప్పుడూ లేదు. ద్వారకాధీశ, తమ మనసులో అలాంటి భావం లేనప్పుడు మరి అతని మనసులో ఎలా ఏర్పడింది? తమ వద్దకు రావడానికి సుధాముడు ఎందుకు సందేహిస్తున్నాడు? మా దగ్గరికి ఎందుకు రాడంటే మాతో అతనికి 2 రకాల సంబంధాలు. ఒకటి భక్తుడు, ఇంకొకటి మిత్రుడు. భక్తునిగా మా చెంతకు రావడానికి అతనికి ఏ సందేహం లేదు. మరైతే మిత్రునిగా రావడానికి అతని యొక్క అహం అడ్డొస్తుంది. అతను ఎన్నోసార్లు ఒక మాట అంటూ ఉండేవాడు. ఎట్టి విపత్కర పరిస్థితిలో కూడా మిత్రుని వద్దకు వెళ్ళకూడదు అని. ఎలాంటి వైపరీత్యం సంభవించిన మిత్రుని సహాయం కోరకూడదు అని. అంటే సుధామునికి మిత్రుని యొక్క ధర్మం గురించి తెలియదా? లేదు సత్యభామ. సుధాముడు సర్వధర్మాలు ఎరిగినవాడు. ప్రస్తుతం పరిస్థితుల కారణంగా అతడు సందిగ్ధంలో పడ్డాడు. ఒక వంక మిత్రుల నుంచి ఏమీనూ ఆశించడు. ఇంకొక వంక భార్యాబిడ్డలను పోషించుకోవాలి. అది అతని ధర్మమేగా. అతని యొక్క దుఃఖం ఒక్కటే, తనని నమ్ముకున్న భార్యని, బిడ్డల్ని సవ్యంగా చూసుకొనలేకపోతూ ఆకలి పాలు చేస్తున్నానని. మరి తమ వద్దకెందుకు రావడం లేదు? ఎందుకంటే అతని మనసులో ఒక సందేహం ఉంది. కృష్ణుడు తన యొక్క బాల్యమిత్రుడైన ఇప్పుడు ద్వారకాధీశుడయ్యాడు కనుక ఈ పేద బ్రాహ్మణుడు గుర్తుంటాడా అని.